అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు, రవి వీక్షణలో ఉన్నారు. అండ్ నవంబర్ 16 నుంచి శని వక్రం పోయి స్ట్రైట్ అవుతుంది. గురూజీ, ఈ మార్పు మూలంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురూజీ? వృషభం వారికి చూసుకుంటే అమ్మ 3వ స్థానంలో కుజుడున్నాడు, 6వ స్థానంలో రవి యొక్క సంచారము, దశమ స్థానంలో వక్రగతులు పోయింది. గతంలో వీళ్ళు ఏదైతే ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయాలి, ఎక్కడికో వెళ్ళి చేసుకోవాలనుకునేటువంటిది కాస్త మార్పు వచ్చి ఉన్న ప్రదేశంలోనే యోగం ఇస్తాడు. ఇక్కడ అంటే చేంజ్ అనేది ఉండదంట. చేంజ్ కంటే కూడా ఆ చేంజ్ అనేది ఉండదు. మొన్నటి వరకు వక్రించినప్పుడు ఏంటంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోండి అని చెప్పడం జరిగింది. ఎందుకు వక్రగతి కదా, 9లోకి వెళ్తున్నాడు. 9 అంటే లాంగ్ జర్నీస్. ఇప్పుడు స్ట్రైట్ అయిపోతున్నాడు. స్ట్రైట్ అయిపోయినప్పుడు ఉన్న ప్రదేశంలోనే దొరుకుతుంది ఒకటి. కాకపోతే ఆ దొరికినటువంటి ఉద్యోగం మీద స్ట్రెస్ మాత్రం ఉంటుంది. ఎందుకు? కుజుడు దృష్టి ఉంది. అంటే చేసే ఉద్యోగంలోనే అవుతున్న మాట్లాడేటప్పుడు మిస్కమ్యూనికేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే 3లోని 6లోని ఎప్పుడైనా పాపగ్రహాలు ఉండి అవి నీచభంగ రాజ్యోగాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తీసుకునే డేరింగ్ స్టెప్, ఒక్కోసారి అంటాను చూసారబ్బా మీరు మరి ధైర్యం చేశారండి, మంచి పని చేశారని మెచ్చుకుంటూ ఉంటాం. సో వృషభం వారు తీసుకున్న డేరింగ్ స్టెప్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వాళ్ళకి. అలాగే 6వ స్థానంలో కుజుడు రవి ఉన్నందుకు ఏంటంటే శత్రువుపై విజయం. అది కూడా తులారాశి అయినందుకు పర్టికులర్గా వీళ్ళకంటే వృషభం వారికి తులలో ఉన్నాడు రవి. కాబట్టి ఏమవుతుంటుంది అంటే వాళ్ళకి పర్టికులర్గా కోర్టు వ్యవహారాల్లో గెలుపు రావడం, శత్రువుపై జయము, కోర్టు వ్యవహారాల్లో గెలుపు రావడము, మరియు అదేవిధంగా రుణాలు లభించడం. ఏదైనా మాట్లాడి ఈ వ్యక్తి ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే అది సక్సెస్ అవ్వడము, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే 3లో ఎంతైనా సరే 2 పాపగ్రహాలు కాబట్టి 3లో కూర్చుని ఉన్నాడు కాబట్టి కొంచెం మనం మాట్లాడేటప్పుడు కొంత గొడవ వాతావరణం అవ్వడము, అది కూడా సిబ్లింగ్స్తో చిన్న గొడవ వాతావరణం అవ్వడము, రుణాలు ఎవరికైనా ఇస్తే ఆ రుణ సంబంధించిన పరంగా కూడా చిన్న స్ట్రెస్ అవ్వడము. అది 3వ స్థానం 6వ స్థానం అనేటువంటిది ఏంటంటే అది సిబ్లింగ్ స్థానము అండ్ పూర్వజన్మ కర్మస్థానం 6వ స్థానం అనేది. ఆ పూర్వజన్మ కర్మస్థాన సంబంధంగా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అదొకటి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా దశమ స్థానంలో శని యొక్క సంచారం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎట్లాంటి విషయాల్లో ఉద్యోగం వదిలేసి నేను వ్యాపారం చేస్తాను అనుకుంటుంటారు కొంతమంది. అది వాళ్ళకి మంచి టైం నడుస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు దశమ స్థానంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుని డేరింగ్ ఉండాలి. డేరింగ్ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. 3లో ఒకటి, 6లో ఒకటి. ఏమైపోదా పోతే నువ్వు ఉంటే నీ ఉద్యోగం లేకపోతే ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు. ఆ తొందరపాటు పనులు అనేటువంటివి చెయ్యకూడదు అని చెప్పిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా కాస్త తెల్లటి పుష్పాలు, ఎర్రటి పుష్పాలు కలిపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడము, కొంచెం లోన్స్ లభిస్తాయి. చెప్పాలంటే లోన్స్ లభిస్తాయి. కొంచెం హెల్త్ విషయంలో కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది. గురూజీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే అన్ని రాశులు ఎలా ఉంటాయి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యము అని. ఈ మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే దేశవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు మనం చూడండి. క్రోధినామ సంవత్సరం వస్తుంది అనగానే మనం చెప్పుకున్నాం, అంతా గొడవలు గందరగోళంగా ఉంటుంది. అది అలాగే సాగుతుంది. ఒకటి అయిపోగానే ఒకటి ఏదో ఒక ఇష్యూ మనకు తిరుగుతూనే ఉంది. యూట్యూబ్స్లో మీరు గమనించండి. ఒకటి కంప్లీట్ అవ్వక ముందే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇద్దరు కొడుకుంటారు, అదంతా గోల. ఇంకోవరెవరో ఎంటర్ అయ్యారు, ఆ ఘోరాని దాని రాజకీయ నాయకులు గొడవలని, అక్కడేదో హైడ్రా గొడవలని, లేకపోతే మనకి మీన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం అంత భయంకరమైన వర్షాలు వస్తాయి అని. అది అలాగే జరుగుతుంది. అంటే ఏంటంటే క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఈ కుజుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో ఆల్రెడీ చాలా కాలం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన చూడడం. ఈ యుద్ధ సంబంధించినటువంటివి ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. గొడవలు పెరగడము, గందరగోళాలు పెరగడము, మత కల్లోహాలు పెరగడము, పెద్ద గాలితో కూడినటువంటి వర్షాలు రావడము, మిలిటరీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కాస్త ఎక్కువ పని ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ కుజుడు శనిని చూడడం వల్ల. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే,
కాస్త దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి వారు. అదేవిధంగా ఇక్కడ పలానా దగ్గర గొడవ అవుతుంది అనుకునేటువంటి సందర్భం ఉండేటువంటి విషయాల్లోని మీ పర్సనల్గా కూడా ఏదైనా ఈ మాట మాట్లాడితే గొడవ అవుతుంది అని అనుకునేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గందరగోళ పరిస్థితి ఈ యొక్క కృతనామ సంవత్సరం అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకు ఈ కుజుడు కూడా శనిని చూస్తున్నందుకు. రెండవది ఏంటంటే కొంతమందికి రాసులు నక్షత్రాలు కూడా ఏమీ ఉండవు. అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు రవి వీక్షణ వల్ల పరస్పర నీచభంగ రాజయోగం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఆ రకంగా నీచభంగ రాజయోగం ఇస్తుంది. అయితే దీంతో పాటు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా నీచభంగ రాజయోగం ఉంటే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. గోచారంలో నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా నీచభంగ రాజయోగం ఉందనుకోండి, అప్పుడు బాగా యాక్టివ్ అవుద్ది. అంటే ఈజీగా కలిసి రావడం కొన్ని ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఇక్కడ ఏం మార్కెట్ లేదు భూమి అనుకున్నది కాస్త ఇప్పుడు మీకు ఎందుకమ్మా మనకి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు అసలు అటు సైడ్ ఎవరు అసలు భూమి కొనాలంటే కొనేవాడు లేడు. కానీ ఆ టైంలో కూడా ఆయన కొనున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజైపోయినట్టు. అలాంటి కొన్ని జరుగుతాయి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఎవరిదైనా పర్సనల్ చాట్లో. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఎప్పుడైనా కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుద్దంటే అస్సలు ఇంకా రేట్ లేదు అనుకునేవి విపరీతమైన రేట్లు రావడం, సడన్గా డౌన్ఫాల్ అవడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. రవిని వీక్షిస్తున్నందుకు దేశ నేతలు లేదా రాజకీయ నాయకులు కూడా గొడవలు పడ్డం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వారు కొంచెం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా గొడవలు అనేవి మొదలవుతాయి, ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే సామాన్య ప్రజలు పెద్ద వాళ్ళు అనుకోండి అమ్మా, దాన్ని అట్లాగా వాళ్ళు నెట్టుకురాగలరు. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయాలి. కేతు, ఈ 4 రవి, కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము ఇవి తినిపించడము. వీలైతే ఇంట్లో చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ లేదా గణపతి తర్పణం కానీ చేసుకోవడము, ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఘర్షణ యోగాలు ఉన్నప్పుడు, ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇంట్లో వాళ్ళకు కూడా గొడవ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడము, సాధనలు చేసే వాళ్ళు కూడా మంచిది ఈ నెల చెప్పాలంటే. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో సాధన అద్భుతంగా సాగుతుంది అసలు. ఇప్పుడు మా అమ్మవారి మంత్ర జపం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. నేను అందుకే మొన్న ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు కూడా గురుపుష్మి యోగం వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే దీపావళి అమావాస్య వరకు చేసే సాధనలు కూడా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి ఈ టైంలో. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.